కానిస్టేబుల్ కనకం. ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది విత్ 6 ఎపిసోడ్స్తో. ఈచ్ ఎపిసోడ్ 30 minutes రన్ టైం ఉంటుంది. నాకైతే అబోవ్ యావరేజ్గా అనిపించింది. ఇంకా సిరీస్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఒక రేవులపల్లి అనే గ్రామం దగ్గర అడవిగట్టు అనే ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్కి వెళ్ళిన అమ్మాయిలందరూ మిస్ అవుతూ ఉంటారు. అలాగే ఒకసారి మన హీరోయిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అయిన చంద్రలేఖ కూడా మిస్ అవుతుంది. అప్పుడు తనని కాపాడుకోవాలని ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ అసలు ఏం జరిగింది, ఓన్లీ అమ్మాయిలు మాత్రమే ఎందుకు మిస్ అవుతున్నారు అనే మిస్టరీని తెలుసుకోవాలనుకుంటే ఈ సిరీస్ మొత్తం చూడండి. ఇంకా ఈ సిరీస్ స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ చేశారు, కానీ మధ్య మధ్యలో స్లోగా వెళ్ళినా కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే తీసుకుని వెళ్ళారు 4th ఎపిసోడ్ వరకు. 5th ఎపిసోడ్ అనేది కొద్దిగా బోరింగ్గా అనిపించింది. బట్ లాస్ట్ ఎపిసోడ్ మాత్రం మంచి గ్రిప్పింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో బాగా తీశారు. అండ్ ప్రతి ఎపిసోడ్ ఎండింగ్కి మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఎండ్ చేస్తూ వచ్చారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అని క్యూరియాసిటీని మనలో నింపేలాగా ఉన్నాయి. ఈ అమ్మాయిని మిస్ అవ్వడానికి ఎవరు కారణమో అనేది చాలా బాగా రాసుకున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, మన హీరోయిన్ అయిన వర్ష, రాజీవ్ కనకల గారు, మేఘలేఖ, అవసరాల శ్రీనివాస్ గారు అండ్ రమణ భార్గవ్ గారు, వీళ్ళ యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మిగతా వాళ్ళు ఓకేగా అనిపించింది. ఇంకా బీజియం అయితే చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సిచ్యువేషన్స్కి తగ్గట్టు చాలా బాగా సూట్ అయ్యాయి బీజియమ్స్ అనేవి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఓకేగా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ యావరేజ్గా అనిపించాయి. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ మొత్తం ఎలా ఉందని చూసుకుంటే అబోవ్ యావరేజ్గా అనిపించింది. ఇంకా కొంచెం గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో రాసుకుని ఉంటే బాగుండు. ఇంకా ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా అంతే అండి సిరీస్ గురించి. మీలో ఎవరైనా ఈ సిరీస్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.